హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేయాలని కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి, మిగతా జిల్లాల్లో మార్చి 8 తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిపింది. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. మొబైల్ యాప్లో దరఖాస్తుల విచారణ అనంతరం కార్డుల మంజూరు వివరాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో వెల్లడి కానున్నాయి. రేషన్ కార్డుల కోసం చేసిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను సైతం రూపొందించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వివరాలను ఆన్లైన్లో వీలైనంత త్వరగా అప్డేట్ చేయనున్నారు. ప్రజాపాలన గ్రామ సభల్లో ఫిబ్రవరి 18 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశారు. ఆయా దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను మున్సిపాలిటీల్లో వార్డు అధికారులకు అప్పగించనున్నారు. మండలాల్లో అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు చేయనున్నారు. ఎంపిక చేసిన ఆర్ఐలు, వార్డు అధికారులు తమ మొబైల్ ఫోన్లో ప్రభుత్వం రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి లాగిన్ ఐడి, పాస్వర్డ్లను సంబంధిత అధికారులు కేటాయించనున్నారు. దరఖాస్తులు యాప్లో లభ్యమవుతాయి. ఇక వాటి ఆధారంగా దరఖాస్తుల ఇళ్లకు వెళ్లి విచారణ చేయనున్నారు. ఇందుకు ఖచ్చితమైన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఊహించని దానికంటే ఎక్కువగానే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.